పై తన ప్రియుడు విషప్రయోగం చేశాడు. వారం రోజులుగా చికిత్స పొందుతూ చివరికి రత్నమాధురి తుది శ్వాస విడిచింది. ప్రియుడు శేఖర్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులైన శేఖర్, రత్నమాధురి 6 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి ప్రస్తావన మాధురి తెచ్చేసరికి శేఖర్ అంగీకరించలేదని మృతురాలి బంధువులు తెలిపారు. ఇద్దరం చనిపోదామంటూ హోటల్కి తీసుకువెళ్లి నమ్మించి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. శేఖర్ అమ్మాయికి మందు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఈ తాగినట్టు ఈ అబ్బాయి శేఖర్ అదే ప్రియురాలు తాగిన చనిపోయింది. ఇప్పుడు విషాద పరిస్థితిలో ఉంది, చనిపోయింది, ఇచ్చింది. కాకపోతే ఈ ప్రియుడే తీసుకెళ్ళి దేపెట్టాడా? ఈ విషం తాగినప్పుడు ఇక ట్రీట్మెంట్కి ఏమి లేదు అంటే పూర్తిగా ఆ ప్లాన్ తోటే హత్య చేయడానికి అయితే ప్లాన్ తోటి కదండి. ఇప్పుడు ప్రియుడు చేసాడు, ప్రియుడు తాగించాడని మాకు మాత్రం ఇప్పుడు తెలుసు, ఇప్పుడే కదా తెలిసింది. అసలు విషయం అన్న పాయిజన్ ఎఫెక్ట్ అన్న తెలియదు కదా. ఆ అమ్మాయి మన్నాడు బాగానే ఉంది, ఆ తర్వాత రాను డిమ్గా ఉంది, పడుకుంటాను అన్నది ఏమీ తెలలేదు. ఆ లోకల్గా మర్నాడు వామిటింగ్స్ అయ్యాదంటే లోకల్ హాస్పిటల్లో చూపెట్టారు. ఆ చూపెడితే అప్పుడు ఆయన ఇచ్చిన మెడిసిన్కి గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుందంటే గ్యాస్ట్రిక్ పెయిన్ ఏదో అనుకోని, వామిటింగ్స్ అంటే వేరే అనుకొని వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు, అమ్మాయి ఆరోగ్యం రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ అమ్మాయి అప్పుడు డాక్టర్ గారు డౌట్ వచ్చి ఆ చేతి మీద ఏదో గీటుంటే ఏదో తేడాగా ఉన్నట్టుంది అనేసి వాళ్ళ కజిన్ సురేష్ అని వాళ్ళ అక్కను ఆయన, ఏటమ్మా ఇది నేను ఇచ్చిన మెడిసిన్కి అయితే ఇప్పటికి రికవర్ అయ్యి రావాలి, ఏదో తేడాగా ఉంది, ఏమి జరిగిందంటే వీళ్ళకి అనుమానం వచ్చి ఇటు దించెళ్ళాడు కదా అన్నప్పుడు నేను మింగిందా అంటే ఇలా పాయిజన్ అయితే అని కాదు, ఏ ఒకళ్ళు నిద్ర తర్వాత ట్యాబ్లెట్లు వేసుకుంటారు, అలాంటి ఏమైనా మింగిందా బాబు, ఏం చేసావో ఏంటి అని అడిగితే ఒక పాయిజన్ ఏదైతే పాయిజన్ తీసుకుందో ఆ పాయిజన్ డబ్బా నాడు ఫోటో వాట్సాప్ చేసి తాగి ఉండొచ్చు. మరి అబ్బాయి తాగి ఉండొచ్చు అనే డబ్బా కూడా అక్కడ ఫోటో తీసుకుని ఉన్నాడంటే సరే, ఆ అబ్బాయి ఆ ఫోటో తీసుకున్నప్పుడు ఓపెన్ చేసి ఉంటే సగానికే ఉందని చెప్పాడు, ఏది ఓపెన్ చేసేకే ఉందని చెప్పాడు. అలాంటప్పుడు అమ్మాయి పాయిజన్ తీసుకొని ఉండొచ్చు అన్నది ఆ రాత్రి దించినప్పుడే చెప్పాలి కదా.